గుడ్ అన్న. సస్పెన్స్ బాగుంది చాలా. సస్పెన్స్ ఈజ్ వెరీ నైస్. యాక్షన్ ఆల్సో గుడ్. చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. గోపిచంద్ కాస్ట్యూమ్స్ వచ్చి చాలా బాగున్నాయి. భాస్కర్ కాస్ట్యూమ్ చాలా బాగుంది. అది ప్రభాస్కి చేశాడంట కాస్ట్యూమ్ చాలా బాగా చేశాడు. తమన్ మ్యూజిక్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హీరోయిన్స్ సంపత్ నంది స్టోరీ బాగా రాసుకున్నాడు. కొద్దిగా బాగా ఎగ్జిక్యూట్ చేస్తుంటే మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోయేది. రేటింగ్ 3/5. అవన్నీ ఇంకా అనవసరం. సినిమాకి సూట్ అయిందా లేదా అంత. తమన్ మ్యూజిక్ అంతా కాపీ. బట్ యాక్చువల్గా ఏంటంటే తమన్ లేకపోతే సినిమా అంత పెప్ వచ్చేది కాదు. లైక్ నేను యాక్చువల్గా బాస్కి కాస్ట్యూమ్స్ అండ్ చూద్దామని వచ్చా, అండ్ గోపి యాక్టింగ్ చూద్దామని వచ్చా. గోపిచంద్ మాత్రం సర్ప్రైజ్ అసలు చాలా. గోపిచంద్ ఈజ్ టూ గుడ్. లైక్ అండ్ క్యాథరిన్ ఈజ్ ఆల్సో గుడ్. షీఈస్ లుకింగ్ గుడ్. డైరెక్షన్ చాలా బాగుంది. బట్ సంపత్ నంది ఏదో స్టోరీ అంటే నేను ఐ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ మోర్. బట్ తను చెప్పిన స్టోరీ అంతా ప్రీ క్లైమాక్స్కి 20 minutes ముందు స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా లైక్ పుషింగ్ ఆఫ్ మాట ఏం లేదు. లాస్ట్ 40 minutes to 40 to 50 was లాస్ట్ 40 minutes గోపిచంద్ షో. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా టూ గుడ్. గోపిచంద్ కన్నా అతని మార్కెట్ కన్నా ఎక్కువ, బట్ ఎక్సలెంట్. అంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు గోపిచంద్కి ఎందుకు ఇంత ఖర్చు పెట్టేశారు అనుకున్నాం. బట్ గోపిచంద్ ఎక్సలెంట్ యాక్టింగ్. ది బెస్ట్. ఈ రోల్, ఈ సినిమాకి ఈ రోల్ అతను తప్ప ఇంకెవరు చేయలేదు. గోపిచంద్ ట్విస్ట్ ఉంది, అది నేను చెప్పకూడదేమో. లైక్ గోపిచంద్ యాక్టింగ్ స్టోరీ ఉంది. సో నెగటివ్ రోల్ ఉంటుంది యాక్చువల్గా. ట్విస్ట్ ఇట్ ఈస్ అమేజింగ్ మాట. ఓవరాల్గా అయితే ఐ విల్ గివ్ ఈ స్టోరీ కొంచెం ముందే స్టార్ట్ చేసి ఉంటే 3.25 ఇవ్వచ్చు. బట్ ఈ స్టోరీ అప్పుడు దాకా ల్యాగ్ చేశారు కాబట్టి ఐ విల్ గివ్ 3. క్లైమాక్స్ కోసం గోపిచంద్ ల్యాగ్ చేసినట్టు అనిపించింది. గోపిచంద్ లేకపోయినా తమన్ లేకపోయినా ఈ మూవీస్ ఫ్లాప్.